పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన్ను ప్రస్తుతం విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే శుక్రవారం బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన తరపు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని కోర్టును కోరారు. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అనే చాలామంది నెట్లో వెతుకుతున్నారు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి, ఎందుకు దాఖలు చేస్తారు, ఎవరు దాఖలు చేస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరిపైనైనా పోలీసులు తప్పుడు ఆరోపణలతో ఒక వ్యక్తి లేదా వ్యక్తులపై అన్యాయంగా క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వేధిస్తే సదరు బాధితుడు లేదా బాధితురాలు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని సిఆర్పిసి సెక్షన్ 482 ప్రకారం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఒక కేసు తప్పుడు కేసు అని కోర్టు భావిస్తే ఎఫ్ఐఆర్ను రద్దు చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ను రద్దు చేయొచ్చు. ఏదైనా క్రిమినల్ కేసులో చట్టపరమైన ఆధారాలు లేనప్పుడు బాధితులు తమ న్యాయవాది ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇదండి అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ అంటే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.